అరే మేనిఫెస్టో అంటే ఏం చేయబోతున్నారు, ఏం కట్టబోతున్నారు, మీరు ఎన్ని కళాశాలలు ఇవ్వబోతున్నారు, ఆరోగ్య కేంద్రాలు లేకపోతే హాస్పిటల్స్ ఎంత పెంచబోతున్నారు, ఆర్ఎండ్బి బిల్డింగ్లు ఏం కట్టబోతున్నారు, పంచాయతీ బిల్డింగ్లు ఏం పట్టబోతున్నారు, పంచాయతీలకు ఏం చేయదలుచుకున్నారు, మీరు పట్టణాల్లో ఏమేమి చేయదలుచుకున్నారు, నీటిపారుదల కోసం ప్రాజెక్టులు ఎన్ని కట్టదలుచుకున్నారు అన్నారు. ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక గ్రామంలో ఒక బిల్డింగ్ పెంచలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదని మాట్లాడుతున్నారు కదా. జన్మభూమి పేరుతో, శ్రమదానం పేరుతో, నీరు మీరు పేరుతో ఎన్ని చెరువులు, ఎన్ని కుంటలు, ఎన్ని బావులు ఎన్ని తవ్వించారు ఆయన. అంతేకాదు స్కూల్ బిల్డింగ్లు ఎన్ని ఇనాగ్రేషన్ చేశారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతే పశువుల హాస్పిటల్స్ అయినా అనేక రకాలుగా ఎన్నో బిల్డింగులు కట్టించారు చంద్రబాబు గారు. ఎన్నో రోడ్లు వేశారు చంద్రబాబు గారు. అసలు రోడ్ల మీద ప్రయాణం చేస్తే మీకు తెలియడానికి మీ హెలికాప్టర్లు వెళ్తారు, అసలు ప్రజల మధ్యకే రారు. ఇప్పుడు వస్తున్నారు, ఎన్నికల కోసం ప్రజల మధ్యకి వస్తున్నారు. నిన్నటిదాకా మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి మీ దగ్గర లేదు. అసలు మీ కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా, మీ తరపున పోటీ చేసిన వాళ్ళకు కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అపాయింట్మెంట్ కానీ లేకపోతే అసలు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కూర్చుని మాట్లాడే అవకాశం కానీ మీరు ఎవరికి ఇవ్వలేదు. ఈ రోజు అబద్ధాలు చెప్పడం కోసం, అసత్యాలు ప్రచారం చేయడం కోసం, చంద్రబాబు గారు నిందించడం కోసం, తెలుగుదేశం పార్టీని విమర్శించడం కోసం, ఎలక్షన్ల కోసం బయటకు వచ్చి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఇంత మించి మీరు ఏం చేయగలిగారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు మరి మామూలుగానైతే కనుక ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు ఎలక్షన్లకు ముందు, నేను ఇది చేశాను, ఇది చేయబోతున్నానని చెప్తారు. మీరు ఇది చేశానని చెప్పడానికి ఏం లేదు, అక్కడ చేయబోతున్నానని చెప్పడం కూడా మీకు చేత కాలేదు. గంటల తరబడి మాట్లాడినా నుదుటి మీద నిన్నటి వరకు ఉన్నటువంటి రాష్ట్రం తీసేసినటువంటి మిమ్మల్ని చూపించడానికో, లేకపోతే మీరు చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ వారిని విమర్శించడానికో, ఆ తిట్టడానికే ఉపయోగించుకున్నారే తప్ప టైం అంతా కూడా ఏ విధమైనటువంటి ఇది మీరు చేయలేదు. అందుకోసం దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించవలసింది ఏంటి అంటే, చేది తక్కువ, చెప్పుకునేది ఎక్కువ, చేసేది తక్కువ, ఎతటి వాళ్ళని తిట్టేది ఎక్కువ. తెలుగుదేశం పార్టీని విమర్శించడం కోసం కాకుండా మీ ఇంకా ఎన్ని రోజులు ఉంది, దరిదాపుగా ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఈ 20 రోజుల్లోనైనా మీరు ఏం చేశారనేది గుండె మీద చెయ్యి వేసుకుని, మీరు నమ్మినటువంటి దైవాన్ని గుర్తు తెచ్చుకుని ప్రమాణం చేసి చెప్పండి, ఇది మేము ప్రజలకు మంచి చేశాము అని చెప్పినని. అప్పుడు ప్రజలు నమ్ముతారు. చెప్పడానికి ఏమి లేదు మీకు, కాబట్టి ఇంకా చెప్పడానికి ఏమి లేదు గనక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరూ కూడా, విఘ్నులైనటువంటి మీరు, ప్రజాస్వామ్యవాదులైనటువంటి మీరు, చరిత్ర కలిగినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రమైనా ఇవాడు విడిపోయిన రాష్ట్రమైనా, తెలుగు రాష్ట్రాలని చెప్పిన ఇతర దేశాల్లో సైతం గౌరవింపబడుతున్నటువంటి రాష్ట్రం ఇది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు మళ్ళీ చంద్రబాబు గారి రాక కోసం. ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన బిడ్డలే కాదు, తెలుగు వాళ్లే కాదు, అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పోక కోసం, చంద్రబాబు గారి రాక కోసం, మీ పోక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలిసినా చంద్రబాబు గారి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, ఆయన అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నాయకుడు కనుక. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీనే కాకుండా అనేక రకాలుగా బిడ్డలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, దేశ విదేశాల్లో మన బిడ్డలు ధైర్యంగా వెళ్ళడానికి, మన రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట నింపడానికి హైటెక్ సిటీ నిర్మాణమే కాదు, మొదటి దశే కాదు, రెండో దశే కాదు, అనేక చోట్ల చంద్రబాబు గారి ఖ్యాతి ఏంటో మనం అందరం మళ్ళీ మరోసారి చూసాం. కాబట్టి అటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ నీ అరాచకాలని, ఆగడాలని కట్టడి చేయడం కోసం, నీ దౌర్జన్యాలను ఆపడం కోసం, నీ బారి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని రక్షించడం కోసం, నువ్వు చెప్పేటువంటి మాయ మాటలు నమ్మి మోసపోయిన మహిళలకు అండగా నిలబడటం కోసం ఎక్కడ పెట్టినా దాడులు, ఎక్కడ పెట్టినా దౌర్జన్యాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయటికి రావద్దా? నీ కార్యకర్తలు బయటకు వస్తారా? ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బయట తిరుగుతుంటే దాడులు చేస్తారా? వాళ్ళ కారులు తగలబెడతారా? వాళ్ళ స్కూటర్లు తగలబెడతారా? విధ్వంసం. ప్రజావేదిక కూల్చడం, అన్న క్యాంటీన్లు మూసివేయడం, హాస్పిటల్స్ మీద దాడులు చేయడం, ఎవరన్నా పలానా కులం వారంటే వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, తెలుగుదేశం పార్టీ వారంటే వాళ్ళ మీద, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఎంతవరకు సమంజసం ఆలోచించమని చెప్పని కోరుతూ, ఆంధ్రదేశ్ ప్రజానీకానికి మీ తెలుగింటి ఆడపడుచుగా, నన్నపనేని రాజకుమారిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడవలసిందిగా కోరుకుంటూ ఈ రోజున మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.